స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో దక్కని ఊరట. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులో వెలువరించింది. చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పు ఇవ్వగా 17A వర్తించదని జస్టిస్ బేలాయం త్రివేది తీర్పు ప్రకటించారు. దీంతో తదుపరి చర్యల కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీజేఐకు నివేదిస్తున్నామని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది తన తీర్పులను రాతపూర్వకంగా సీజేఐకి సమర్పిస్తారు. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ 3 బెంచ్ ను ఫామ్ చేస్తారు. అంటే తనతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు కేసులో వాదనలు వింటారు. కేవలం 17A సెక్షన్ పైనే చంద్రబాబు తరఫు న్యాయవాదులు, సిఐడి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. వాటి ఆధారంగానే తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, ఈ 17A వర్తిస్తుందా వర్తించదా అంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు, అదేవిధంగా ఇటు సిబిఐ తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఏం జరగబోతోంది? ఇద్దరి తరఫున ఎవరెవరు వాదనలు వినిపించే అవకాశాలున్నాయి? మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు కేసుకు సంబంధించి 17A కేసు చాలా తీవ్రమైన జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి గత అక్టోబర్ 17వ తేదీన కేసు వాదనలు ముగిశాయి. 20వ తేదీన తీర్పుని రిజర్వ్ చేశారు. ఆ తర్వాత 3 నెలల తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి నిన్న ఈ కేసులో తీర్పును వెలువరించారు. ఆ తీర్పుకు సంబంధించి ఎవరైతే త్రిసభ్య ధర్మాసనం ఉందో ఇద్దరు న్యాయమూర్తులు చెరో రకమైన తీర్పునిచ్చి దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు ప్రాముఖ్యతతో పాటు వారిచ్చిన తీర్పు మాత్రం సంచలనంగా మారిపోయింది. ఎక్కడైతే ఇద్దరు సంబంధించిన న్యాయవాదులు ఒకరికి సంబంధించి ఒకవైపు ఇంకొక వైపు వాదనలు వినిపిస్తారో అదే రకమైన వాదనలు కూడా న్యాయమూర్తులు కూడా వినిపించడంతో ఏం చేయాలో అర్థం కాని పాల్పోని పరిస్థితి మాత్రం ఒక్కసారిగా అందరిలో నెలకొనుంది. సో ఈ నేపథ్యంలో ఒకరు మాత్రం అనిరుద్ బోస్కు సంబంధించి 17A అప్లైబుల్ అవుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బేబీ త్రివేణికి సంబంధించి కూడా 17A అప్లైబుల్ అవ్వదు అని చెప్పి ఆమె తన తీర్పులో వెలువరించింది. సో ఇద్దరు కూడా భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ఈ కేసుని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేయాలని చెప్పి కూడా ఈ బెంచ్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా తదుపరి విచారణకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి సీజే అనుమతితో ముందుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన తీర్పు కాపీని ఈ రోజు సీజే ముందుట ప్రవేశపెట్టబోతున్నారు. సీజే దీనికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన రిజిస్ట్రార్తో సమావేశం అవుతారు. రిజిస్ట్రార్తో సమావేశమైన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఈ కేసుకు సంబంధించి కూడా 3 న్యాయమూర్తులతో ఒక బెంచ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరెవరు ఈ కేసులో న్యాయమూర్తులుగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది, ఏమిటి అనే దానికి సంబంధించి సీజేనే పూర్తి స్థాయిలో తన అధికారాలను వినియోగించుకొని ఆయన 3 న్యాయమూర్తులను కూడా ఏర్పాటు చేస్తూ ఒక మెమో అయితే విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఈ కేసు మళ్ళీ యథావిధిగా మొదటి నుంచే కేసు విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే చంద్రబాబు తరపు న్యాయవాదులు లోద్రా, అలాగే సిఐడి తరపున న్యాయవాదులకు సంబంధించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, శ్రీరాము, అలాగే ముహిల్ రోహిత్ వీరి వాదనలు బలంగా వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. 17Aకి సంబంధించి గతంలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఢిల్లీ సుప్రీంకోర్టు ఈ 3 చోట్ల ఒక్కొక్క కోర్టుకు సంబంధించి దాదాపుగా వారం నుంచి 10 రోజుల పాటు ఇరు వర్గాల వారు తమ వాదనలు చాలా బలంగా కూడా వినిపించారు. సో ఈ నేపథ్యంలోనే వారు ఏ స్థాయిలో వాదనలు బలంగా వినిపించారో అదే స్థాయిలో తీర్పు వస్తుందని చెప్పి ఆశించారు. కానీ ఆ స్థాయిలో తీర్పు రాకుండా స్టేటస్ కో లాగా, అంటే 2 వైపులకు సంబంధించి అటు ముందుకు వెళ్ళలేదు, ఇటు వెనక్కి వెళ్ళని పరిస్థితి అయితే అక్కడ ఆగిపోయింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ 3 న్యాయమూర్తులతో కూడుకున్న త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ వీరిద్దరు కూడా ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు, అటు సిఐడి తరపు న్యాయవాదులు ఇరువురు కూడా వారి వాదనలు కూడా బలంగా వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. వారి వాదనలు వినటానికి, ఆ తర్వాత వాదోపవాదాలు జరగడానికి ఈ కేసుకు సంబంధించి దాదాపుగా మరొక నెల రోజుల పాటు ఖచ్చితంగా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తా ఉంది. నెల రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనాలకు సంబంధించి వాదోపవాదాలు జరుగుతాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తన తుది తీర్పుని
వెలువరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అంతిమంగా మనకి అందుతున్న సమాచారం కానీ లేకపోతే ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు కానీ ఇటు సిఐడి తరపు న్యాయవాదులు కానీ చెప్తున్న సారాంశాన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఫిబ్రవరి చివరి నాటికి కానీ మార్చిలో కానీ ఈ కేసుకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా జాప్యం గనక సెలవులు కానీ లేకపోతే మిగిలిన అంశాలు కానీ లేకపోతే కేసు ఒత్తిడి తదితర అంశాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే ఈ కేసుకు సంబంధించి ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించే అవకాశాలు కనిపిస్తాయి. చెప్పండి శివ. అయితే నిన్న జరిగిన వాదనలకు సంబంధించి జస్టిస్ అనిరుద్ బోస్ అదేవిధంగా జస్టిస్ బేలాయం త్రివేది వీరిద్దరు కూడా వారి యొక్క అభిప్రాయాలను వ్రాతపూర్వకంగా కూడా చీఫ్ జస్టిస్ కి ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. సో ఆ ప్రతిని చీఫ్ జస్టిస్ పరిశీలించిన తర్వాత వాదనలు వినే అవకాశాలున్నాయా? ఈ వాదనలు ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి? అంటే ఖచ్చితంగా వారు ఏదైతే వారి ఇరువురి వాదనల తీర్పుకు సంబంధించిన తీర్పు కాపీని రిజిస్ట్రార్కి పంపించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన రిజిస్ట్రార్కి పంపిస్తారు. ఆయన ఆ కాపీలకు సంబంధించి కూడా ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఇవాళ కానీ రేపు కానీ ఆయన వారు పరిశీలించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయన పరిశీలించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి 3 న్యాయమూర్తులతో ఒక బెంచ్ ఏర్పాటు చేస్తారు. సో సుప్రీంకోర్టు సీజే అలాగే రిజిస్ట్రార్కి సంబంధించి వీరిద్దరూ మరికొంతమంది న్యాయమూర్తులు కూడా కలిసి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు దీంట్లో న్యాయమూర్తులుగా వ్యవహరించాలనే దానికి సంబంధించి 3 పేర్లను ప్రపోజల్ చేస్తారు. ఆ 3 కలిసి ఒక బెంచ్గా ఏర్పడతారు. సో ఆ బెంచ్ని ఏర్పాటు చేయడానికి కూడా దాదాపుగా మరొక 4-5 రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా సోమవారం కానీ మంగళవారం కానీ ఈ కేసుకు సంబంధించిన వాదనలు ప్రారంభమయ్యే అవకాశం అయితే సుప్రీంకోర్టులో కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఫిబ్రవరి 10-15 తేదీలో దీనికి సంబంధించిన తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఇంకా లోతుగా విచారణ కనుక చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే లోతుగా ఇరు వర్గాల వాదనలు కనుక వినిపించినట్లయితే ఖచ్చితంగా మార్చి ఏప్రిల్లో ఈ కేసుకు సంబంధించి స్పష్టమైన తీర్పులు వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ. అదేవిధంగా బిగ్ రిలీఫ్ టీడీపీకి అంటూ కూడా టీడీపీ శ్రేణులు అంటున్నారు. అదేవిధంగా బిగ్ షాక్ టు సిబిఎన్ అంటూ కూడా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాలు ఏమనుకుంటున్నాయి అసలు? అంటే ఇక్కడ ప్రధానంగా న్యాయవాదులు ఎలాగైతే ఒకరిపైపు ఒకరు వాదనలు వినిపిస్తారో జడ్జిలు కూడా ఒకరు అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అనుకూలంగా వచ్చిన దాన్ని చంద్రబాబుకి బిగ్ రిలీఫ్గా వారు ప్రచారం చేసుకోవటం వారు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే బాలా త్రివేది సంబంధించి ఆమె 17A అప్లైబుల్ కాదు అని చెప్పి ఆమె తన తీర్పులో వెలువరించిందో ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకి బిగ్ షాకు 17A అప్లైబుల్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పిందని చెప్పి వారు కూడా దీన్ని పూర్తి స్థాయిలో చంద్రబాబు వ్యతిరేకం వచ్చిందని చెప్పి వారు కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇద్దరు న్యాయమూర్తులు చెరో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి చెరో రకంగా తమ తీర్పును చదివిన నేపథ్యంలో ఎవరికి అనుకూలంగా వారు దాన్ని ఉదహరించుకొని వారికి అనుకూలంగానే వారు ఆ ప్రచారాన్ని కానీ లేకపోతే మిగిలిన అంశాన్ని కానీ వివరించుకున్నారు. ఇక్కడ సమన్యాయం చేసిన పరిస్థితి కనిపించింది. టీడీపీకి సంబంధించి టీడీపీ వాళ్ళు మాకు అనుకూలంగా వచ్చిందని, వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పి ఇరువురు కూడా సంబరాలు సంతోషాలు ఆనందాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇరువురు కూడా ఎవరికి అనుకూలమైన రీతిలో వారు వారి వాదనని బలంగా వినిపించుకోబోతా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ శివ. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.